శరీరానికి మరి అంతటి అవసరం కాబట్టి, అంతటి ఆత్మగౌరవం కాబట్టి, మరి ఇక పెద్ద మనిషి నిన్న ఢిల్లీ ప్రయాణం కూడా పక్కన పెట్టుకొని ఈ పద్మశాలీల సభకు హాజరయ్యి ఇక షెడ్డో పడ్డో ఆయనకు దోషిన కాడికి 2 ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. ఇక ఇంట్లో ఏమనుకొచ్చిండు అయ్యా, బీసీల గొంతు నులిమే కుట్ర, బీసీల గొంతు నులిమే కుట్ర. ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కథ అంటే, ఇప్పుడు ఒకడు ఏం చేస్తాడు, వాడు తినడు, ఇంకోని తిననియడు. ఇక ఇప్పుడు వీళ్ళు షెడ్డో పడ్డో ఇప్పుడు అనేక సంవత్సరాల తర్వాత వీళ్ళు బీసీ కులగణన అని పెట్టినాక ఏమైంది, అదంతా తప్పులో తడక. ఇప్పుడు ఎట్లన్నా చేసి బట్టగాల్సి మీదేయాలి కదా, అదంతా తప్పులో తడక, అది ఇది ఐసీకి తైసీకి అన్నారు. ఇక లాభం లేదు, ఎట్లైనా చేసి ఇక వీళ్ళతోనేంది మాట అనిపించుకునేదాన్ని మళ్ళీ పెట్టిర్రు. మళ్ళీ ఓ 10-15 రోజుల పాటు మళ్ళీ సర్వే చేసిర్రు. ఇక అటో ఇటో బీసీ లెక్క దేరింది, వచ్చింది 56% పైచిలుకు వచ్చింది.